అందుబాటులో సే జాగ్రత్త. మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోర్ అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి ఇది కాదు. అమ్మాయి పక్క నేను Do you all have reservation tickets? ఏదో అడుగుతుంది చూడరా. నిప్పు నాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కరెక్ట్ నిప్పు నాగరాజ్. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో. చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు. వచ్చేది ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఎవడలేడు. ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో. లే లే అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కరా. ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా. ఎనీ టైం వచ్చేవచ్చు. అబ్బా నిన్ను చంపిగాని నేను మా గడుపుతాను. ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని? ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? నేను 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా? దివాకరం చెప్పు చెప్పు, ఏట్రా ఇది మరుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట. మిమ్మల్ని కీపింగ్ చేస్తాను, నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలేదట్టా నీకు? నేనేమో బజార్దాన్ని అనుకున్నావా? 3 కాపురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం, నేనేం చేస్తానో చూడు. నిన్ను నేనేం చేస్తాను చూపు గాని. చెప్పు ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని. చచ్చినోడా, ఒకటి 2 3 4 5 6 7 బాబు నీతో కొంచెం మాట్లాడాలరా. ఒరే మీరు అందరూ వెళ్ళగలరా? హలో, అది కాదురా, మొన్న టీచర్ గురించి ఏదో అన్నావేంటి? అన్నానండి, మాకు అయ్యిందండి. ఎందుకండి బాబు మమ్మల్ని వదిలే? అలా కోప్పడిపోకరా బాబు. ఇప్పుడు టీచర్ మీద నాకు కొంచెం అభిమానం లాంటిది. అభిమానం కాదండి, లవ్వు. ఆవిడదే అదే. వట్టి ఇష్టమనే కదరా అంది. ఇష్టమనే అంటారండి, ఆడోళ్ళు ఇష్టం అంటారండి, మగాళ్ళు అభిమానం అంటారండి. మొత్తం ఈ ఫీలింగ్లు అన్నీ కలిసి లవ్వే. అంతేనంటావా? ఇప్పుడు ఈ విషయం వాడికి ఎలా చెప్పాలరా? స్మోకీ చెప్తాను ఏంటి? ఏమన్నా అన్ని పట్టించుకుంటారు మీరు. మ్యాటర్ ఏమో సీరియస్. ఏంట్రా అంటే ఏం చెప్తాం పెద్దదానికి? ఓ పని, అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి. అలాగే.
ఓ ఏంటో త్వరగా చెప్పాయి. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్పందన కావాలి. ఈ చెయ్యేంట్రా? సంగీతం కానీ సాహిత్యం కానీ కవితలు చెప్పడం కానీ ఏదో ఒకటి రావాలి. నీకు ఏదన్నా వచ్చా? కవితలైతే చెప్తాను రా. ఆ? ఏది నా మీద ఒకటి వదులు. కొంతమంది మనుషులు అన్నాన్ని ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు వస్త్రాలు ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు ధనాన్ని ధర్మం చేస్తారు. మా ఉడైవర్లు కాలధర్మం చేస్తాడు. కాలధర్మం అంటే ఏంటో తెలుసా నీకు? ఆహా. మరణం. ఓహో, నీకు ఈ స్పందన కార్యక్రమాలు వర్కౌట్ అవ్వగానే ఓ పని చేద్దాం. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి ఒక రిహార్సల్ కండక్ట్ చేద్దాం. ఈ ఏకే పువ్వు నేనే టీచర్ అమ్మా. ఐ లవ్ యూ చెప్పుకో. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, అది రియాక్షన్. ఇలా కాదు, స్మూత్ గా ఉండాలి. మమత, ఆప్యాయత, అనురాగం కలబోసి స్మూత్ గా చెప్పు. వెళ్ళా. అదేంటయా ఢీకునే పుట్టేలాగా అలా వెనకెళ్తున్నావు? చెప్పా. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, కోడిగుడ్డు రియాక్షన్. వారం రోజులు సరిపడగా పెట్టినాయి. చూడు బాబు, నీ ఫేస్ కి, నీ పర్సనాలిటీకి, నీ స్టేచర్ కి ఈ లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వదు. ఒకవేళ చేసినా కానీ ఎలా ఉంటుందో తెలుసా? మారుతి కారికి అంబాసాడర్ డోర్ ఎట్టినట్టు చండాలంగా ఉంటుంది. అందుకని మేమే ఓ పని చేస్తాం. మీ అమ్మగారు నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాం. ఈ లోపల నువ్వేం చేస్తావంటే పట్టణం వెళ్ళి ఓ పట్టు చీర, ఓ మ్యాచింగ్ జాకెట్ పట్టుకొచ్చి వెళ్ళు. ఉడాయ్, సగం భారం తగ్గించేసావురా. నచ్చావురా. ఒరేయ్, దీనికి బహుమతిగా ఇవాళ నుంచి నీకు శిక్షలు రద్దు చేసేస్తున్నాను రా. ఆహా, ఇలాంటిది ఏదో జరుగుతుందని నా సిక్స్ సెన్స్ చెబుతుంది బాబు నాకు. వెళ్ళొస్తా. ఉడాయ్, ఏంటి బాబు, చిల్లర కావాలా? ఇప్పుడే కదా శిక్షలు వేయనని చెప్పారు. ఇంతకు ముందు జరిగిన దానికి రా ఈ శిక్ష. ఏంట్రా? సిగరెట్, స్మోకు, భుజం మీద చెయ్యి, సూర్యం, అంబాసిడర్ డోరు. చిరిగిపోద్దరే. వీడు మనకు అర్థమయ్యాడు అనుకోవడం అర్థం లేని విషయం అని ఇప్పుడు మనకు అర్థమైంది. అబ్బా, అమ్మయ్యా, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఇక మనకు తిరిగే లేదు. మీకు కూడా పనులుంటే చూసుకోరా. దీనికైనా ఇంత భయంకరంగా వచ్చింది? నీకేం తెలుసమ్మా, ఇంకొక క్షణం లేట్ అయి ఉంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ లా నా ప్లాటర్ బ్లాస్ట్ అయ్యేది. ఓకే ఓకే, లిమిట్. బ్యూటిఫుల్ గ్రీన్స్, ఫెంటాస్టిక్ వెదర్. ఇక్కడ వచ్చి టెంట్ వేసుకుని మనం అనుకున్న ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేస్తే. ఏంటా లుక్స్? ఓ సీరియసా? కొడతారా? యు వాంట్ బీట్ మీ? కమ్ ఆన్ బీట్ మీ. కొట్టండ్రా దమ్ముంటే. రే కొట్టండ్రా, కమ్ ఆన్. రే అవును సౌమ్య, మనం వెళ్ళే ప్రాజెక్ట్ వర్క్ గురించి మీ ఇంట్లో ఏమని చెప్పావు? ఫ్రెండ్ మ్యారేజ్ కని చెప్పా. అవును మ్యాగీ, నీ కొంపలో ఏం చెప్పవే? ఫ్రెండ్స్ తో హిస్టారికల్ టూర్ అని చెప్పాను. ఫ్రూటీ, నువ్వేం చెప్పావమ్మా? నేను ఇంట్లో నిజం చెప్పా. అమ్మని నిజం చెప్పేసావా ఏంటి? అరే ఫూల్స్, మనం వెళ్ళే ప్రాజెక్ట్ వర్క్ గురించి ఎవరైనా ఇంట్లో నిజం చెప్తారా? ఒరే మామ, వెంకటేశ్వర్లు మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడు రా. అవునరా, నా బతుకు మరీ కుక్క బతుకైపోయింది. ఒరే మామ, మాస్టర్ తిక్క దించే ప్లాను ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది. ఈ ముక్కతో మాస్టర్ కథ ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు. ఈ ముక్కతో గింగరాలా? అవును, పద పద. ఏటి రాలుడు? మామ, అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు. నువ్వు ఆ తెల్లతో నిలబడి ఎవరన్నా వస్తున్నారో చూస్తూ ఉండు. ఎవరన్నా వస్తే వెంటనే విజిలే. అలాగే. ఏంట్రా గింగరాలు గింగరాలు అన్నావు? రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి? రోజా పుస్తకంతోనే ముఖ్యమైన పని ఉంది. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. అలాగే. ఎవరు రావట్లేదురా, ఇద్దరు ముగ్గురు తప్ప. అబ్బా, విజిలేచ్చుగా. నాకు విజిల్ రాదురా. సరే పద. కూర్చోండి, సిద్ధం. ఈ రోజు మీరు టై కట్టుకోలేదేం సార్? ఏ
నేను టై కట్టుకోపోతే తెలుగు గంగ పొంగిపోతుందా, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్. సరే కూర్చో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, శృంగార నైషధం. అల్లుడు లోపల ఏం పెట్టావురా? టిక్ టిక్ డింగ్ డాంగ్ పెట్టావా? డిస్కో శాంతి బొమ్మ పెట్టావా? వెంకటేశ్వర గారి మొహం ఏంటి అలాగైపోయింది? చూస్తూ ఉండు మావా. రోజా కాస్త బయటకు వస్తావా? అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట. ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికి మళ్ళీ పాఠం చెబుతుందంట కదా కదా. జెన్నిఫర్, నువ్వు జాబ్లో జాయిన్ అవడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్ గా ఉంటానని, అందంగా ఉంటానని, హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు. నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను. ఈ మధ్య నువ్వు అలా మాట్లాడటం లేదమ్మా. రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే. చిల్లిపి. తినండి. నో ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జెన్నీ. ఇట్స్ వెరీ ఫనీ సార్. మీకు నేను తినిపించడం ఏంటి? ప్లీజ్ జెన్నీ, తినిపించవా? ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్. నేను పెళ్లికి ముందు అనుకునేవాడిని అందమైన భార్య ముద్దుగా గోరుముద్దలు తినిపించాలని. అందమైన భార్య లేదు, ఆ ముద్దులు లేవు, గోరుముద్దలు లేవు. ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీరుతుందండి. వీడెవడండి బాబు? ప్లీజ్ పెట్టమ్మా. ఏమిటో ఎలా వచ్చావు? మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని. అదేంటంటే జెన్నిఫర్ మీకు గోరుమతులు తినిపిస్తుందా? జెన్నీ నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చింది. ప్రేమతో తెచ్చిందా బాక్స్ తో తెచ్చిందా? మా తెలుసులేండి, మీరు సైడ్ డిష్ లాగింగ్ చేస్తున్నారు కదా. నేను ఎండీని తెలుసా నీకు? తెలుసండి, మీరు ఎండి, ఇప్పుడు సెక్రటరీ, అది ఫుడ్. ఇందులో మాకు ఏమాత్రం కనిపించలేదు. జీతం ఇస్తున్నానే, ఆ మర్యాద కూడా లేదు నీకు. మీరు జీతం ఇస్తుంది పని చేయడానికా మర్యాద చేయడానికా? టెన్షన్ లో అర్థం పడతాం లేకుండా మాట్లాడతారు సార్ మీరు. ఎక్కువగా మాట్లాడుతావు, నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. అయ్యి బాబాయ్, అంత సీరియస్ అవ్వకండి సార్. మీరు ఏమైనా చేయగలరు, Yes. కానీ మేమేం చేయగలం సార్. మహా అయితే సైడ్ డిష్ సంగతి మీ ఆవిడతో చెప్పగలం. ఎక్స్క్యూజ్ మీ. గాడ్ బ్లెస్ యూ. సారీ అండి, నా పేరు ఐశ్వర్య. రాయలేదా? వీడెవడు భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి, విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకులా? సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ. రుతిక్, మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది. తప్పైతే సారీ. నో హ్యాపీగా ఉంటుంది, అదే కంటిన్యూ చేయి. ఇది బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఓహో. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్? వాట్ కెన్ ఐ డు ఫర్ యు? చెప్తా. షాంపూ అయిపోయింది, కొంచెం తెచ్చి పెడదురు. ఓకే, 1 మినిట్. ఫారెన్ షాంపూ ప్యాకెట్ సార్, చీప్ లో ఇస్తాం. ప్యాకెట్ కలిసి 500 రూపాయలు, 2 కొంటే 1 ఫ్రీ. ఎన్ని ఇమ్మంటారు? టైంకి వచ్చావు, ఒకటి తీసుకుంటా అర్జెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి, మీకు ట్రబుల్ ఇచ్చాను. నో ఇట్స్ ఓకే. ఏమండి, పిలిచావా? సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి. సోపే కదా, నువ్వే పడ్డట్టు చెప్తావేంటి? ఏంటా జోకులు? ఇంకోటి తెచ్చి పెట్టరు. ఇట్స్ ఓకే సార్, లేటెస్ట్ టాయిలెట్ సోప్ మొన్నే మార్కెట్ లోకి వచ్చింది. 1,116. 1,116. చూడడానికి వృత్తిక్ మోషన్ లా ఉన్నారు సార్. వస్తున్నా. ఈ సోప్ మీ మిస్సెస్ కి వామిటింగ్ లా ఉంది. వామిటింగ్. నీకు ఇస్తారా కోటింగ్? ఇదేంటి కంగారులో కుక్క సబ్బు పట్టుకుపోయాడు? ఒరే, నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడురా. ఇదిగో సోపు, కొత్త రకం, బాగా రుద్దుకో, బాగుంటుంది.
ఒరేయ్ ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఫస్ట్ కాదు అరెస్ట్. సార్ నాకేం తెలియదు సార్. స్నానం చేస్తానంటే సరే అన్నాను. సంసారం చేస్తానంటే సరే అనేస్తావా? అలాగే ఉంది. ప్లీజ్ సార్, ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్. పోలీసులు అంటే భయం సార్. మా ఫాదర్ లాకప్ ఎత్తు, బ్రదర్ ఎన్కౌంటర్ ఎత్తు. టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్ మీకేం కావాలన్నా ఇస్తా సార్. ఆగు, ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు. నాకు చెప్పరా? సార్ మీకేం కావాలన్నా తీసుకోండి సార్. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గోడకున్న ఫోటోలు, వంటింట్లో చెంబులు, ముంతల దగ్గర నుంచి ఎయిర్పెట్లో దాచుకున్న క్యాష్తో సహా అన్ని తీసేసుకోండి సార్. నన్ను వదిలేయండి సార్. अरे ओ खाजा सेठ प्रॉब्लम क्या है तेरा हाँ? आज सुबह सुबह मैं आंध्रा पोरागल्ని తిట్టావంట. ఎవరు లేరనుకున్నావు వెనకాల? ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल బోలో తుమ్ బోలో. मैं बोलो 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకి పంపుతాయి, చిప్పకూడు తింటాయి, ధమ్కీ దేతాయి. జుబేదా లేదా లోపల? అరే ఓ జుబేదా కడక్ చాలే అన్న మేరే లియే. అరే ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడుతున్నావుగా. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? क्या समझ रहा है तू? బర్బాద్ గాళ్ళు అంటాయి. अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो, रेस्पेक्ट से बात करो. क्यों रेस्पेक्ट? हाँ? क्योंकि रेस्पेक्ट छतरे आना. क्यों रेस्पेक्ट? क्या? अरे फेस छोड़ो. शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति. हाँ ఒక్క సినిమా తీయకుండానే. అరే తీస్తారు భయ్, పారిపోతారా? అట్లా అని జైలుకి పంపుతాయి. అరే జుబేదా కేసి హో? జుబేదా క్యూ? అరే కుచ్ నీ సాబ్, మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను, కిరాయి కట్టాలి కదా. తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు, పట్టుకొచ్చాను. క్యా సాబ్ ఇంటి ఇవ్వకుండా ఏడిపిస్తున్నారా? అదే కదా చెప్పాను. అరే కోటి తప్పురా, ఠీక్ సాబ్. అందరు చాలా ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారు. తను ఇటుక పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేదా. చెప్ జుబేదా కాదు నేను. हाँ। तुम अंदर चलो. రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు, తో క్యా హై? ఆటో రూట్ మారింది. అట్లా కాదు సార్, మీ ఆటో నడుపుతున్నాను, రెంట్ ఇచ్చాను. అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు. అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు. సాబ్ ఇత్తా బాత్ బోలే ఆప్, అబ్ భీ దేతా హూं. అరే అబ్ భీ దేతా హూं భాయ్. ఇన్స్పెక్టర్ ఖాజా బోల్ రహా హూं. పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించాయి. ఆప్ ఇమ్మీడియట్ 3 months rent ले लो. मत आना. शुक्रिया साहब. तुम अंदर चलो. चलो जुबेदा साहब तुम बाहर चलो. बुड्ढा साला.